కొన్నిసార్లు నీ భక్తి గురించి, నీ విశ్వాసాన్ని గురించి, నీ పరిశుద్ధ జీవితాన్ని గురించి ప్రభు కొరకు నువ్వు స్టాండ్ తీసుకుని నిలబడినప్పుడు లోకం నేను ద్వేషించవచ్చు, నీ బంధువులు నిన్ను తప్పుగా మాట్లాడచ్చు, నీ స్నేహితులే నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. అప్పటిదాకా చాలా చక్కగా, ఇంకో మాటలో చెప్పాలంటే రాసుకుని పూసుకుని ఉన్నవాళ్ళు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలా విడిపోయే పరిస్థితులు రావచ్చు ప్రభువును బట్టి. బట్ డోంట్ వరీ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఆ శ్రమ, ఆ ఎడబాటు, ఆ ఒంటరితనం, లేదా ఆ నిందలు, ప్రభు కొరకు నువ్వు పడుతున్న అవమానాలు నీ భక్తి జీవితాన్ని అపహాస్యం చేస్తూ, లోకస్తులు వేసుకునే జోకులు, కొన్నిసార్లు నిన్ను అతి తీవ్రంగా విమర్శిస్తూ నిన్ను తక్కువ చేయాలని భయంకరంగా మాట్లాడుతున్న మాటలను చూసి నువ్వేనాడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నాకే రావాలండి వెస్లీ గారు, నాకే ఈ రోగం అండి, నాకే ఈ భయంకరమైన వ్యాధి అండి, నాకే ఈ భయంకర నిందలండి, ఈ ఒంటరితనం అండి, ఎడబాటండి, పైగా వీడితో పాటుగా మనుషులందరూ తప్పుగా మాట్లాడుకునే పరిస్థితులు నాకే రావాలండి అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ శ్రమల ద్వారా నిన్ను పరిపూర్ణతను తీసుకొచ్చి ఆయన మహిమతో నింపాలని, మేలుతో నింపాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఇప్పుడు మనం పొందుతున్న శ్రమలు, మన పోరాటాలు, క్రీస్తు ప్రభు కొరకు మనం అనుభవిస్తున్న నిందలు, అవమానాలు అవి ఎన్నదగినవే కావో. డిప్రెషన్లో ఉన్నావా? అపవాద వచ్చి నువ్వు ఓడిపోయావు, ఇంకా అయిపోయింది అంటున్నాడా? లే, పట్టుకో, గట్టిగా ప్రభు పాదాలు పట్టుకో, బైబిల్ పట్టుకో, దేవుని వాక్యాన్ని చదువు, సేవకులు అందిస్తున్న వర్తమానాలు తరచుగా విను, మరలా విను, శక్తిని పొందుతావు, నిలబడతావు, అనేక మందికి దీవెనకరంగా ప్రభు మారుస్తాడు.